ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ వాళ్ళ సోదరుడు వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటిదాకా ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీని ఇతను లైంగికంగా వేధించాడు, ఫోన్ లాక్కున్నాడు, పాస్వర్డ్ తెలుసుకున్నాడు, ఈ విషయాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఒక ఆడపిల్ల నన్ను వేధించారని కేసు పెడితే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ జరిగింది. సో ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎన్పిఏ అయితే నేషనల్ పోలీస్ అకాడమీ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసింది అనేది వినిపిస్తోంది. సో వాస్తవానికి ఎన్పిఏ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయలేదు. అండ్ దాని తర్వాత అయితే హాస్పిటల్లో ఉన్నాడో ఎంత కపట నాటకం, బలవన్మరణం అనేది ఒక నాటకం అంటూ చాలామంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వాస్తవానికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలువలు కలిగినటువంటి అబ్బాయి ఒక కానిస్టేబుల్ ఆ జాబ్ను కూడా తృణప్రాయంగా వదిలేసి ఎంత కష్టమైనా సరే సివిల్స్ పాస్ అయ్యి ఐపీఎస్గా ట్రైనింగ్ వచ్చాడంటే నిజంగా మెంటల్గా ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో అతన్ని ఒక ట్రాప్ అనుకోవాలా, లేదంటే ఎందుకంటే అతని దగ్గర అతని కుటుంబీకులు అతని సోదరులు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇదంతా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని ఇక్కడతోనే ఫుల్ స్టాప్ చేయాలనే నేపథ్యంలో మాత్రమే ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ భర్తని అప్రోచ్ అయ్యాడు అని వాళ్ళ సోదరులు చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ అయింది, మీరు చూస్తారు మన టీవీ స్క్రీన్ పై. సో దీనికి సంబంధించి అతని బాడీలో అంటే ఆ బ్లడ్లో ఎలాంటి పాయిజన్ కలవలేదు. ఎందుకంటే 24 గంటల నుంచి తను పాయిజన్ తీసుకున్నాడు అనే మాట చాలామంది యూజ్ చేస్తున్నారు. బేసిక్గా మనం టీవీ స్క్రీన్ పైన కూడా చెప్పాం. సో అతను తీసుకుంది ఒక శానిటైజర్. సో ఎక్కువ మద్యం తాగిన తర్వాత శానిటైజర్ బాటిల్ తీసుకున్నాడు. అది అంటే అతని ప్రమేయం లేకుండా జరిగినటువంటి పని అని చెప్పి వాళ్ళ సోదరులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తన పరువు పోయింది అనే ఒక బాధలో తను తాగిన మాట ఒప్పుకున్నాడు. ఈవెన్ డాక్టర్లు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా తన రక్తంలో ఎక్కువగా మద్యం ఉంది. సో దాన్ని గుర్తించారు. అండ్ దాని తర్వాత శానిటైజర్ బాటిల్ తీసుకున్న తర్వాత అతను అంటే ఇక ఆల్మోస్ట్ కోమా అనమాట. సో ఆ టైంలో వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉంటారో అతను వెంటనే ఎస్ఆర్ నగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ దాని తర్వాత నిజంగా ఇదంతా కపట నాటకం, సింపతి కోసం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా సింపతి కోసం కనుక ఉదయ్ కృష్ణారెడ్డి చెయ్యాలి అంటే ఆ రోజున వాళ్ళ ఎవరైతే ఆ మహిళా ట్రైనీ వాళ్ళ భర్తతో గొడవ పడాల్సిన అవసరం లేదు. మీ ఆవిడని నాకు ఫోన్ చేయొద్దు, నాకు అసలు మెసేజ్లు పెట్టొద్దు అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకంటే ఒక బాధ్యత గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఉదయ్ కృష్ణారెడ్డి తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇది గొడవ అవ్వకూడదు, దీనికి ఒక రప్చర్ క్రియేట్ అవ్వకూడదు, ఫర్దర్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్స్ స్టేజ్లో ఉన్నారు, దట్టు ఐపీఎస్ క్యాడర్, నలుగురు చెప్పాల్సిన సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇదే నేపథ్యంలో ఏం జరిగింది, ఎప్పుడైతే ఆ అమ్మాయి అత్తాపూర్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేసిందో వెంటనే ఎఫ్ఐఆర్ జరిగింది. అండ్ దాని తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాడు ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి. సో తప్పులు జరిగాయి, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి, నా దగ్గర దానికి సంబంధించి 100 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, నేను పంపిస్తానని కూడా తను హాస్పిటల్ బెడ్ మీద నుంచి చెప్పడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో తను డిశ్చార్జ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ కేసు అయింది కాబట్టి, ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎన్పిఏ నుంచి నోటీసులు వచ్చాయి. సో 8 డేస్లో ఏదైతే దానికి సంబంధించి అంటే తప్పు చేశాడు ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి, సీసీ ఫుటేజ్ దొరికింది, అక్కడ స్టేట్మెంట్లు దొరికాయి కాబట్టి ఇప్పుడు తనని తాను ఒక విక్టిమ్గా అంటే పోర్ట్రే చేయాల్సిన సిచ్యువేషన్ విత్ అంటే మాటలతో కాదు ఆధారాలతో. ఎవరు మాటల్ని నమ్మరు, మాటలు చెప్తే కాసేపటి వరకే ఉంటాయి, కానీ ఆధారాలతోనే జనాలు నమ్మే పరిస్థితి. కాబట్టి ఈవెన్ కోర్టులైనా న్యాయస్థానాలు లేకపోతే పోలీసులు ఎవరైనా సరే ఆ సాలిడ్ ఎవిడెన్సెస్తోనే మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి వాట్సాప్ చాట్లు కావచ్చు, ఆ స్క్రీన్ షాట్లు కావచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్లో
ఏదైతే వాళ్ళ చాట్స్ కావచ్చు, వాళ్ళు పంపించుకున్న రీల్స్ కావచ్చు, అండ్ ఇంకా వాళ్ళ ఫోన్ కాల్స్ కావచ్చు. ఇప్పుడు ఒకవేళ అంటే ఇది కనుక ఎక్స్ట్రీమ్ అయితే ఇప్పుడు ఇతను ఇచ్చే ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి వీళ్ళిద్దరి కాల్ డేటా కూడా అంటే సిడిఆర్ కూడా తీసే అవకాశాలు ఈ కేసులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే అంటే ఆ అమ్మాయిని బలవంతంగా రూమ్లోకి లాక్కెళ్ళి పీక మీద కత్తి పెట్టి అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో, అంటే ఆల్మోస్ట్ చాలా సెక్షన్స్లో బిఎన్ఎస్ ప్రకారం ఒక 3-4 నుంచి 4 సెక్షన్ల వరకు కేసులు నమోదయ్యాయి. సో ఎక్కువ దేనికంటే బలవంతంగా రూమ్లో లాక్కెళ్ళి పీక మీద కత్తి పెట్టడం. సో దేనికి మరి ఆయన పీక మీద కత్తి పెట్టాడు? అండ్ ఆవిడకి వీడియోకి సంబంధించి వాళ్ళ ఆ హస్బెండ్కి, ఎవరైతే తమిళనాడులో ఐఏఎస్గా వర్క్ చేస్తున్నారో ఆ మహిళా ట్రైనీ వాళ్ళ హస్బెండ్కి ఎందుకు వీడియో పెట్టడానికి ఇతను అంత ఫోర్స్ చేశాడు అనే విషయంపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అండ్ హాస్పిటల్ నుంచి మరి కాసేపట్లో ఇతను బయటకు వస్తాడు, డిశ్చార్జ్ అవుతాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే ఎన్పిఏకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రివిలేజ్ కమిటీ ఉంటుందో ఇప్పటికే ఆ హాస్పిటల్కి వెళ్ళారు. అండ్ దానికి సంబంధించి ఆ యొక్క హెల్త్ బులెటిన్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇప్పటిదాకా డాక్టర్లు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే తను ఎలాంటి పాయిజన్ తీసుకోలేదు. సో అతను ఎక్కువగా హైలీ అంటే లిక్కర్ కన్జ్యూమ్ చేశాడు హై లెవెల్లో. అండ్ దాని తర్వాత ఈ యొక్క శానిటైజర్ తాగడం వల్ల మాత్రమే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగిందని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అండ్ వీళ్ళు ఎన్పిఏ వాళ్ళు, ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు వీళ్ళంతా హాస్పిటల్లో ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులు తన వర్షన్ వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పే మాట ఏంటంటే, లేదు మా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. సో లాయర్లని కలిసి దాన్ని బట్టి మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ని పబ్లిక్ డొమైన్కి అండ్ మీడియాకి ఏదైతే అంటే ప్రతి వార్తని ఆ అమ్మాయిని హీరో టు జీరో అయ్యాడు, ఆ అమ్మాయిని వేధించాడు, లేదంటే కనుక ఈ యొక్క బలవన్మరణం అనేది కేవలం ఒక సింపతి గేమ్ కోసమే ఆడాడు అనేవి చాలా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా వాళ్ళ కుటుంబీకులు చాలా అంటే ఒక రకమైన అసహనం క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒక న్యాయం చేయడానికి వీళ్ళకి స్కోప్ లేదు, కానీ వీళ్ళు ఇట్లా మమ్మల్ని ఎందుకు ఇంత బ్లేమ్ చేస్తున్నారు అనే ఒక లో లెవెల్కి వాళ్ళ కుటుంబీకులు వెళ్ళిపోయారు. సో బయట జరుగుతున్న తీరంతా కూడా ఇప్పటికీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి అక్కడ ఉన్న కుటుంబీకులు కావచ్చు, అక్కడ ఉన్న డాక్టర్లు కావచ్చు, ఎవరు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అంతా బాగానే ఉంది. సో ఎందుకంటే అతను కోలుకోవాలి కాబట్టి అతనికి అలా చెప్తున్నారనమాట. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళ కుటుంబీకులు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిని నీ దగ్గర ఇంకేమన్నా ప్రూఫ్స్ ఉన్నాయని అడిగారు. సో తనకు సంబంధించి తన ఫోన్లో 100కు పైగా స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఏదైతే ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టింది కావచ్చు, ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని చెప్పడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతా అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. మరి ఇలాంటి కేసుల్లో ఇప్పుడు కేవలం అంటే ఒక కాయిన్కి ఒకవైపే ఆలోచించాలా, మరి అవతల పక్క కూడా ఏముందో ఏంటో తెలియకుండా మాట్లాడటం, విశ్లేషణలు చేయడం నిజంగా ఎంతవరకు కరెక్టో జనాలు ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఆల్మోస్ట్ ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి కేసు పెట్టిందంటే ఎవరైనా తీసుకోవాల్సిందే, తప్పదు. కానీ అంటే ఒక చప్పట్లు రావాలంటే 2 చేతులు కలవాలి కదా, ఒక చేతితో క్లాప్స్ కొట్టలేం కదా. సో ఇలాంటి నేపథ్యం ఇది కూడా ఒక రకంగా ఉదయ్ కృష్ణారెడ్డిది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఈ కేసు సంబంధించి. ఎందుకంటే అతని వర్షన్ అసలు అంటే ఆయన డైరెక్ట్గా నిందేయడం ఎంతవరకు కరెక్ట్, అతని వర్షన్ వినకుండా అతన్ని నిందేయడం ఎంతవరకు కరెక్టు. ఒకవేళ అతను కనుక ఇంతకుముందు ఏదన్నా ఇలాంటివి పిచ్చి పిచ్చి పనులు చేసి, లేదా ఇంకేదన్నా ఎవరైనా మహిళలను ఇబ్బంది పెట్టో, లేదంటే వస్తావా చస్తావా అని చెప్పి అతని ట్రాక్ రికార్డ్, అంటే ఒక్కసారి అతని ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మనం చాలా అంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు, ఫ్యామిలీ వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తి, వాళ్ళ నానమ్మ కూరగాయలు అమ్మి అతన్ని కానిస్టేబుల్ చేసింది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. మరి అంత ఇదిగా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఎందుకు అంటే ఒక ఐఏఎస్ భార్యని, ఒక ఐపీఎస్గా ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి తోటి మహిళా ఐపీఎస్ ట్రైనింగ్ ఎందుకు అంత వేధించాడు, ఎందుకంత బలవంతం పెట్టాడు అనే ప్రశ్నలు ఇప్పుడు చాలామంది రేస్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ మరి కాసేపట్లో సమాధానం వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే వాళ్ళ కుటుంబీకులు చాలా అంటే చాలా అలసిపోయారు, ఒక రకంగా విసిగిపోయారని చెప్పాలి. అంటే ఈవెన్ ఒక రకంగా ఉదయ్ కృష్ణారెడ్డి కూడా వెక్స్ అయిపోయిన తర్వాతే తను అంటే చాలా అంటే నెక్స్ట్ లెవెల్లో డ్రింక్ తీసుకోవడం కావచ్చు, అండ్ దాని తర్వాత స్పృహ లేని టైంలో శానిటైజర్ తాగడం కావచ్చు, అంటే
ఒక విరక్తి కలిగింది తనకి. అంటే ఇంతలా బ్లేమ్ చేస్తారా, అసలు జరిగింది ఏంటో కనీసం చూసుకోరా, ఎందుకు నన్ను ఇంత బ్లేమ్ చేయాలి అనే సిచ్యువేషన్లో మాత్రమే ఒక శాంటే తాగడం జరిగింది తప్ప ఒక సింపతి క్రియేట్ చేయాలనో, ఆధారాలు ఉన్న తర్వాత ఇంకా సింపతి ఎందుకు క్రియేట్ చేయాలి. ఒక పక్క ఆధారాలు స్పష్టంగా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవాళ కాదు రేపైనా సరే నిజం నిలకడమే తెలుస్తున్న ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరు కరెక్ట్, ఎవరు ఇక్కడ బాధితులు, ఎవరు నిందితులు, మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి.